హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వంటల కన్నా ఇవాళ మసాలా ఐటెం ఏదైనా చేసుకుందామా అనిపిస్తుంది కదా. సో ఇవాళ మీకోసం ఒక మసాలా ఐటెం చేసి చూపిస్తాను. 1 గ్లాస్ మూంగ్ దాల్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నేను కుక్కర్లో పెట్టాను 3 విజిల్స్ వచ్చేంత వరకు. అంతలోపల 3 ఆనియన్స్ స్ట్రైట్గా థిన్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో 1 ఆనియన్ తీసుకొని గ్రైండర్లో వేశాను. ఇప్పుడు ఉడికించిన మూంగ్ దాల్ని కూడా అందులో 1 గరిటెడు తీసుకొని 2 కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టాను. కడాయిలో నూనె వేసేసి మిగిలిన ఆనియన్స్ వేసేసి వేయిస్తున్నాను. మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత 2 టీ స్పూన్స్ నేను ఎర్రకారం వేసి కలుపుతున్నాను. అది మీ ఆప్షన్ అండి. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకొంచెం ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. ఇందాక నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం నీళ్లు పోసి కలిపేస్తే సరిపోతుంది. నేను 2 టొమాటో జ్యూస్ చేసుకొని వేస్తున్నాను. మీకు కావాలంటే ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, మీ ఆప్షన్. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మూంగ్ దాల్ని కూడా వేసి కలిపేస్తున్నాను. అంతే, మూంగ్ దాల్ మసాలా రెడీ. ఇది పూరీల్లోకి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పూరీల్లోకి నంచుకోవాలని అన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ను, టొమాటోస్, కొత్తిమీర వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.